అమ్మ, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు మన అందరికి మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టమే ఉంటుంది. అది డైలీ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి. సో మనం ఎలాంటి మొక్కలు ఇంటి లోపల పెంచుకోవాలి అండ్ ఇంటి బయట పెంచుకోవాలి, ఇలాంటి చాలా ప్రశ్నలు మనకైతే ఉన్నాయి. అంటే కొన్ని మొక్కలు పెంచుకోవడం వల్ల దురదృష్టం చూస్తాము, కొన్ని మొక్కలు పెంచుకోవడం వల్ల అదృష్టం కూడా వస్తూ ఉంటుంది. సో మనకి ఎలాంటి మొక్కలు పెంచుకుంటే మనకి బాగుంటుంది ఇంటిలో గాని, ఆరోగ్యపరంగా గాని, దేని పరంగా, డబ్బు పరంగా గాని. సో ఎలాంటి మొక్కలు పెంచుకుంటే మంచిదంటారు, ఒకసారి క్లియర్ గా చెప్తారమ్మా? చాలా చక్కని క్వశ్చన్. అయితే ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఒకటో, రెండో, మూడో, నాలుగో, మొత్తానికి ఎన్నో కొన్ని మొక్కలైతే ఉంటుంటాయి. మొక్కలేని ఇల్లు అనేది ఈ రోజుల్లో నవేడేస్ ఎవరింట్లోనూ లేదు. ఒకటో రెండో మొక్కలుంటాయి. అయితే కొంతమందికి మీ సందేహం కరెక్టే. ఎలాంటి మొక్కలు పెంచాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ ఉంచాలి అనే సందేహం వస్తుంది. అయితే మనకి ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం సాధారణంగా అపార్ట్మెంట్ వాళ్ళనే ఎక్కువ తీసుకుందాము. తర్వాత ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళ ఇల్లును కూడా తీసుకుందాము. ఇద్దరికి సందేహాలు నివృత్తి చేస్తాను. అయితే ఎలాంటి మొక్కలు పెట్టాలి ఓవరాల్ గా అందరికీ చెప్తాను. అయితే ఈ మొక్కలు పెట్టడం అనేది ఆ ఇంటి యజమాని యొక్క జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇంటికి యజమాని అతనే కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి మొక్కలను మనం పెంచుకోవాలి. అయితే అది ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఓవరాల్ గా చూసినట్టయితే కనుక కొన్ని మొక్కలు ఎవరైనా పెంచుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మరికొన్ని మొక్కలు కొన్ని స్థానాల్లోనే పెట్టాలి. అవి ఏమిటో చూద్దాం. ముందు అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక అన్ని తూర్పు వైపు పెట్టుకోవాలి, లేదు ఉత్తరం వైపు పెట్టుకోవాలి. పడమర వైపు పెట్టే మొక్కలు మాత్రము మనీ ప్లాంట్ మాత్రమే మనం పడమర వైపు పెట్టుకుంటాము. ఎప్పుడైతే మనీ ప్లాంట్ పడమర అంటే పశ్చిమం వైపు, వెస్ట్ వైపు, ఆ వైపు కనుక మనీ ప్లాంట్ ని పెట్టుకున్నట్టయితే, అంటే ఆ వైపు మనకి జాగా లేదు, మరి మేము ఎలా పెట్టుకోవాలి అంటే కనుక ఆ వైపు ఉన్న గోడ వైపైనా పెట్టుకోండి, లేదా గాజు సీసాలోనైనా పెట్టుకోండి. ఎక్కడ ఎలా పెట్టాలి అనేది అది మీ యొక్క సులువును బట్టి పెట్టుకోండి. కానీ మనీ ప్లాంట్ ని మాత్రము పడమర దిక్కుకే పెట్టండి. అప్పుడు మీరు ఏ ఉద్దేశంతో మనీ ప్లాంట్ పెంచారో ఆ ఉద్దేశము సక్సెస్ అవుతుంది అనమాట. మనీ ప్లాంట్ దేనికోసం పెట్టుకుంటాము? మనీ రావడం కోసమే కదా. ఆ మనీ రావాలి అంటే దీన్ని తీసుకెళ్లి పడమర వైపు పెట్టండి. ఇంకా మిగతా 3 దిక్కులు దీనికి పనికిరాదు. అయితే తులసమ్మని ఎక్కడ పెట్టాలి? ఇవి జనరల్ గా మన అందరిలోనూ ఉండేది. తులసమ్మని ఎక్కడ పెట్టాలి అంటే కనుక తూర్పు, ఈశాన్య, ఉత్తరం వైపు పెట్టుకోవాలి. ఈ 3 దిక్కులు మినహా మిగతా దిక్కుల్లో ఏ మొక్క అంటే తులసి మొక్కని ఎక్కడా పెంచరాదు. మరి మాకు అవకాశం లేదు అంటే ప్రతి ఇంట్లోనూ తూర్పు దిక్కు అనేది ఉంటుంది కదా, ఆ తూర్పు దిక్కున పెట్టండి. అక్కడ మాకు కూడా అవకాశం లేదు అని అనుకున్న అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్న వాళ్లకు టెర్రస్ మీద పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. టెర్రస్ మీద మధ్యలో పెట్టుకోండి. అప్పుడు అన్ని దిక్కులకు సంబంధించి మీకు తూర్పు తెలియకపోవచ్చు, దక్షిణం తెలియకపోవచ్చు, ఏవైనా తెలియకపోయిన పక్షంలో మధ్యలో పెట్టుకున్నట్టయితే కనుక అన్నిటికీ సంబంధించిగా ఉంటుంది. తర్వాత మిగతా తమలపాకులు గాని, ఇవాళ రేపు చాలా రకాల మొక్కలు వస్తున్నాయి, అవన్నీ కూడా మీరు తూర్పు, ఉత్తరము, తరువాత ఈ డైరెక్షన్స్ లోనే పెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ నైరుతి వైపు మాత్రము ఎటువంటి మొక్కలను పెట్టకండి. దక్షిణం వైపు మాత్రము కొన్ని మొక్కలు అంటే వృక్ష జాతులు, అంటే జామ, మామిడి, తర్వాత వేప, ఇలాంటివన్నీ దక్షిణం వైపు పెట్టేటట్టుగా చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఈ ఇండోర్ ప్లాంట్స్ అనేవి మీ మీ యొక్క కోరికను బట్టి, అంటే కొంతమందికి వివాహం కోసం కానీ, లేదా అంటే ధనం కోసం కానీ, శాంతి కోసం కానీ, ఇళ్లలో గొడవలు జరుగుతుంటాయి, వాటి కోసం అని, అంటే ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క మొక్క ఉంటుంది. ఆ ఒక్కొక్క మొక్క ఆయా డైరెక్షన్ ని బట్టి పెట్టుకుంటారు. అయితే ఏవైతే నిషిద్ధము అంటే కనుక ఇళ్లలో అస్సలు పెంచకూడనిది, ఇంటి ఆరు బయట మీ ప్రాంగణం కాని చోట పెంచుకోవలసిన మొక్కలు ఏంటంటే కనుక అరటి, ముళ్ళు ఉన్న చెట్లు, దీంతో పాటు గోరింట, ఇవన్నీ కూడా గేట్ గాని లేదా ప్రహరీ గోడ కానీ అవతలనే పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అవి గేటు ముందుకొచ్చాయి అంటే కనుక ముళ్ళ చెట్లు పెంచరాదు. మళ్ళా ముళ్ళ చెట్టు అనగానే మీకు గులాబీ మరి ముళ్ళ చెట్టు కాదా అంటారు. గులాబీని మొక్క అంటాం గాని చెట్టు అనము. గులాబీ మొక్క కాబట్టి గులాబీ మొక్క ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ముళ్ళ చెట్లు మాత్రమే
వీధికి అవతల అంటే మీ ప్రాంగణం ప్రహరీకి అవతల వైపు గోడ అనేది హద్దు ఉంటుంది కాబట్టి దాని యొక్క దుష్ప్రభావము మీ ఇంట్లోకి రాదన్నమాట. ఈ మొక్కలు పెంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే అరటి చెట్టు ఇంటికి ఆనవాయితీ ఉంటేనే పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఆనవాయితీ లేకపోతే ఆ మొక్కను అస్సలు పెంచకండి, ఎందుకంటే దుష్ప్రభావాలు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో, ఈ మొక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే తదుపరి వీడియోలో మనము ఏ రాశి వాళ్ళు ఏ మొక్కలు పెట్టుకోవాలి, ఏ నక్షత్రం వాళ్ళు ఏ మొక్కలు పెట్టుకోవాలి అనేది మీకు సవివరంగా తెలియజేస్తాను. నమస్తే. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకు. నమస్తే అమ్మా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆ విషయం మీరగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా పూర్తిగా తెలియజేయడానికి మేడం అయితే సిద్ధంగా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్.